బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో తిలక్ వర్మ సందడి చేస్తున్నారు. తాను శిక్షణ పొందిన లీగల్ క్రికెట్ అకాడమీని సందర్శించారు. కాసేపట్లో తిలక్ వర్మ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. హైదరాబాద్ లో తిలక్ వర్మ సందడి చేస్తున్నారు. తాను శిక్షణ పొందిన లీగల్ క్రికెట్ అకాడమీని సందర్శించారు. కాసేపట్లో తిలక్ వర్మ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు తిలక్ వర్మ. రైట్గా ఆసియా కప్ గెలిచిన తర్వాత తిలక్ వర్మ హైదరాబాద్ లో సందడి చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? తిలక్ వర్మను చూసి ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి ప్రెజెంట్ డీటెయిల్స్? ఆసియా కప్ ఫైనల్ తర్వాత తిలక్ వర్మ హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న ఈవినింగ్ కూడా మనం చూసాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత వందలాది మంది ఫ్యాన్స్ అక్కడికి వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా తనకు స్వాగతం పలికింది. శాట్స్ చైర్మన్ తో పాటు శాట్స్ ఎండీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకున్నారు. నిన్న అక్కడ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అక్కడ నుంచి స్పీడ్ గా వెళ్లిపోయారు. కేవలం అక్కడ అభిమానులకు జస్ట్ అభివాదం మాత్రమే చేశారు. కానీ తను లింగంపల్లిలో ఎక్కడైతే శిక్షణ పొందాడు, క్రికెట్ లో ఓనమాలు నేర్చుకున్నాడో అక్కడికి తిలక్ వర్మ ఇప్పుడు వచ్చాడు. తన కోచ్ సలాం బాషా తో పాటు తను క్రికెట్ అకాడమీకి చేరుకున్నారు తిలక్ వర్మ. ప్రస్తుతం ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది. తిలక్ వర్మను చూడడానికి చాలా మంది ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ అకాడమీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. సో ప్రస్తుతం తిలక్ వర్మను చూసేందుకు ఇక్కడ నుంచి ఎక్కువ ఎత్తున వచ్చారు. కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో ప్రస్తుతం తిలక్ వర్మ ఇక్కడికి వచ్చారు. స్టూడెంట్స్ అందరికీ అభివాదం చేస్తా ఉన్నారు. అయితే ఒక్కసారి మనం చూసాం, ఆల్మోస్ట్ ఓటమి అంచుల దాకా వెళ్లినటువంటి టీమిండియాను తిలక్ వర్మ ఒంటరి పోరాటంతో గెలిపించాడు. ఒకవైపు వెంటనే వికెట్స్ పడుతున్నా కూడా తను మాత్రమే క్రీజ్ లో ఉండి మంచి పార్ట్నర్షిప్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. అటు శివం దుబే గానీ సంజు శాంసన్ ఇద్దరితో కలిసి మంచి పార్ట్నర్షిప్ మెయింటైన్ చేస్తూ టీమిండియాను ఫైనల్ గెలిపించాడు. సో ప్రస్తుతం తిలక్ వర్మ తను ఎక్కడైతే శిక్షణ పొందాడో ఆ క్రికెట్ అకాడమీకి చేరుకున్నారు. ప్రస్తుతం తను అకాడమీ దగ్గర కూడా సో ప్రస్తుతం చూడొచ్చు, తను ఎక్కడైతే శిక్షణ తీసుకున్నాడో ఆ క్రికెట్ అకాడమీ దగ్గరకు వచ్చినటువంటి తిలక్ ను చూడడానికి కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చారు. కాసేపట్లో మీడియా కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ప్లీజ్ గ్రౌండ్ లో చూడొచ్చు ఇప్పుడు తిలక్ ను చూడడానికి ఎంత పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చారో. ఆల్మోస్ట్ ఎప్పుడైతే తిలక్ ఇక్కడ శిక్షణ పొందేటువంటి క్రికెట్ స్టేడియం ఉందో ఆ కోచ్ తో పాటు తనకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి అసిస్టెంట్ కోచ్ తో పాటు ప్రతి ఒక్కరు ఇక్కడికి చేరుకున్నారు. అక్కడికి వస్తాడు కదా, అక్కడికి వస్తాడు అందరూ నిలబడి ఆ గ్రౌండ్ లో వేస్తున్నాం అబ్బాయి. No.